ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 14వ తేదీ వరకు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించడానికి రెడీ అయ్యారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షలు చేయనున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. కాగా పవన్ కళ్యాణ్ రేపటి నుండి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే బీసీ సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య, కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడనున్నారు. 13వ తేదీన ఉదయం 11 గంటలకి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకి ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో పవన్ మర్యాదపూర్వక భేటీ కానున్నారు. ఇక 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్లనున్నారు. జనసేన భవిష్యత్తు కార్యాచరణ, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు. 4 రోజుల పాటు బిజీ కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన సాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత 4 రోజులు బిజీగా గడపనున్నారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి జనసేన పార్టీ అధినేత మంగళగిరి కార్యాలయంలోనే బీసీ సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి 12వ తేదీ కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక 13వ తేదీ చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కావడము, సాయంత్రం గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి మచిలీపట్నంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు వాహనం ద్వారా బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూస్తే ఈసారి జనసేన పార్టీ అధినేత 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోనే మంగళగిరి కార్యాలయంలో నుండి తన రాజకీయ కార్యకలాపాలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని రాజకీయ ఆసక్తిగా పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఈసారి రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాలలోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా చూస్తే గతంలో ఎన్నడూ ముందు బీసీ సంక్షేమ సంఘాలతోటి భేటీ కావటము, తర్వాత కాపు సంక్షేమ సేన వాళ్ళతో కావటము. అంటే ముఖ్యంగా చూస్తే బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, రానున్న రోజుల్లో బీసీలను ఎలా చూడాలి ఏందనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అదే విధంగా కాపులకి చూసినట్లయితే కనుక కాపు సంక్షేమ సేన కాపు రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన భేటీ కావడం అంటే కాపులకు రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉన్నది, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మచిలీపట్నంలో నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై కూడా రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంటది, ఏంటి, రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.